అంటే ఒక మనిషి జర్నీ ఎలా ఉంటుందండి వైట్ పేపర్లా బ్రో. వైట్ పేపర్ అంతా విశాలంగా ఉండాలని అనుకుంటాం మనం, పీస్ఫుల్గా జరిగిపోవాలని. కానీ జనసేన స్టార్ట్ చేసిన కానీ ఆయన 11 సంవత్సరాలు కష్టపడ్డారు. ఎన్ని సంవత్సరాలు పడినా ఈ పేపర్ లాగా నలిగిపోవాలి. నలిగిపోయిన తర్వాత ఒకసారి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఆ పేపర్ నలిగిన పేపర్ ఎలా ఉంటుంది, నలిగింది కింద పడదు, అదనమాట. అంటే ఎన్ని మసలు పడితే అంత పైకి లేస్తారు ఆయన. అందుకని ఆ పేపర్ నలిగిన అలాగా ఆయన లైఫ్ జర్నీ అని ఉంటుంది. బయట పోయిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా చాలా యూస్ఫుల్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని తీసుకెళ్ళారు. మొన్న 18% ట్యాక్స్ అనేది కూడా వస్తుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఏపీ గవర్నమెంట్కి. దాదాపు మొన్న ఒక మూవీ రిలీజ్ అయింది పుష్ప 2, వరల్డ్ వైడ్గా 2000 crores కలెక్ట్ చేస్తే అందులో 18% 360 crores అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గెయిన్ చేసింది. ఆ డబ్బులు అనేది ఏపీ గవర్నమెంట్ తీసుకుని మనకి ఫండ్స్ కింద రిలీజ్ చేస్తారు. అదన్య స్టూడెంట్గా నువ్వు పవన్ కళ్యాణ్ గారికి ఒక విజ్ఞప్తి చేయాలంటే ఏం చెప్తావు? స్టూడెంట్గా మేము ఏం చెప్తాం, జాబ్స్, అలాగే మన ఉంటుంది కానీ ఫెసిలిటీస్, హైయర్ ఎడ్యుకేషన్స్కి సమ్ రుణాలు అంటారు కదా, లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే ఇంకా పై చదువులు చదువుకుని ఉంటామని అనుకుంటున్నాం బ్రో. థ్యాంక్ యూ బ్రో.